ఈ రోజు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ సంస్థ డైరెక్టర్ బి కృష్ణయ్య గారు మాట్లాడుతూ 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువగలం నాయకుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఒకటైన మైనింగ్ క్వారీలకు కూటమిలోని మంత్రివర్యులు ముఖ్యమంత్రి స్పందించి 192 జీవోను సవరించి 126 జీవోని విడుదల చేశారు. అందులో 14 మినరల్ కేటాయించినారు. సహకార సంఘాలకు 50%, సీనరేజ్ ఛార్జీలు తగ్గించి 33% క్వారీలు మంజూరు చేసినారు. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చిన జీవోలో ప్రతి 45 రోజులు ఒకసారి క్వారీలకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. కావున కూటమి ప్రభుత్వానికి వడ్డెర సామాజిక వర్గము ధన్యవాదాలు తెలియజేసింది. అంతేకాకుండా వడ్డెర సామాజిక వర్గానికి ఆదరణ 3లో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం 5 లక్షల రూపాయలు ఖరీదు కలిగిన మిషనరీలను వడ్డెర సహకార సంఘాలకు ఇవ్వాల్సిందిగా వారు కోరారు. వడ్డెర సహకార సంఘాలకు బ్యాంకు లింకేజీ లేకుండా కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని వారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు వడ్డెర సామాజిక వర్గానికి ఒక్క ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని, ఎంపీ గాని ఎటువంటి ప్రజాప్రతినిధులు లేరు. కావున వడ్డెర సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం రాజకీయాల్లోనూ విద్యాపరంగా జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఏర్పాటు చేసి మాకు స్థానిక సంస్థలలో మరియు శాసనసభ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర వడ్డెర సామాజిక వర్గం కూటమి ప్రభుత్వాన్ని కోరింది. కావున కూటమి ప్రభుత్వం రాజకీయ మరియు విద్యాపరంగా రిజర్వేషన్లు కల్పించి మమ్మల్ని రాష్ట్రంలో ఆర్థికంగా అభివృద్ధి చేయాలని వీరు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి గంజి సుధాకర్, మల్లి లక్ష్మి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వి మునుస్వామి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వి రజని, బి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనకి మా వడ్డెర సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 92 జీవో నుంచి 120 జీవోకి మా యొక్క సమస్య మార్చి మాకు కొంత మేలు జరిగే అవకాశం కూటమి ప్రభుత్వం చేసింది. అందువల్ల ధన్యవాదాలు ప్రెస్ మీట్ పెట్టి మా కమ్యూనిటీకి అన్ని ప్రజల్లో కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చేస్తున్నాం. మనము 2024లో చంద్రబాబు నాయుడు చెప్పిన పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేత ప్రతి జిల్లా తిరిగినప్పుడు కూడా మా స్థితిగతులంతా ఆయన కనుక్కొని మేము చాలా ఎనబడిపోవడం, వడ్డేళ్ళ కల్లా చాలా ఎనబడిపోవడం, ఇంకా కొన్ని జాతులు కూడా ఎనబడిపోయి ఈ జాతులంతా కూడా కలిపి ఆయన కనుక్కొని ఎనబడ్డ వాళ్ళకి మంచి చేయాలని చెప్పిన తపంతో ఆయన మాకు 92 జీవో మా వడ్డెర కోరీలు హక్కు చెప్తానికి మా పెద్దల కానించి కూడా మేము గట్టి పని చేసేవాళ్ళం, కోరీలు పోయేవాళ్ళ నుంచి మాకు సాంప్రదాయక ప్రకారం దాన్ని మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ మా కోరీలను 33% రిజర్వేషన్ కల్పించి మాకు 92 జీవో వచ్చారు. ఆ జీవోని మేము చాలా మాకు చాలా తృప్తిగా ఉంది. మేము శాస్త్రీయం బలి చేసుకున్నాం. 1 నిమిషాలు సార్ ఇప్పుడు ఇవ్వాలి మా జీవో, ఆ జీవో చాలా మంది బాగా మళ్ళీ మేము. నా పేరు గంజి సుధాకర్, నెల్లూరు జిల్లా వడ్డెర సేవల అధ్యక్షుడు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, గత 44 సంవత్సరాల నుంచి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక పోరాటం చేసినటువంటి మా వడ్డెర్లు మొట్టమొదటిసారిగా ఈరోజు గెలిచినామని చెప్పేసి సంతోషకరమైనటువంటి ఒక అభినందనలు తెలుపుతున్నాం. 92 జీవోని ఇచ్చిన వెంటనే ఒక నెల కాలంలోనే మా వడ్డెర్ల యొక్క అర్జీల మేరకు, కోరిక మేరకు తెలుగుదేశం గవర్నమెంట్ని, ఉమ్మడి గవర్నమెంట్ని కోరిన వెంటనే వారు స్పందించి 126 జీవోని రిలీజ్ చేసి వడ్డెర్లకు 14 మినరల్స్ని యాక్టివేట్ చేసే విధంగా మాకు ప్రయత్నం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. నేను వడ్డెర జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు టీడీపీ వచ్చిన తర్వాత వడ్డేర్లకు స్వేచ్ఛ వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మన యువనేత లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి పెట్టినప్పుడు మెగా డిఎస్లో 1800 టీచర్ పోస్ట్ వచ్చింది మా వడ్డేర్లకేను. ఏంటంటే దీనికి మాకు చాలా అర్చనీయంగా ఉంది. ఎందుకంటే మేము చాలా వెనుకబడి, మా పిల్లలు చదువుకున్నా కూడా వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేక వెనుకబడి ఉన్నారు. సారు మన లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పినట్టు మేము మెగా డిఎస్సి పెడతామన్నారు. అట్లాగే సార్ ఫస్ట్ రాగానే మెగా డిఎస్సి తెచ్చారు.
1800 ఉద్యోగాలు మాకు వచ్చాయి. ఇప్పుడు అట్లాగే రెండోసారి కూడా ఏంటంటే మాకు క్వారీలు ఇస్తారని అప్పుడు చెప్పున్నారు. ఆ క్వారీలో భాగంగా 92 జీవో ప్రకారం మాకు క్వారీలు చేశారు. కానీ అది మాకు సరిపోదు. ఎందుకంటే 1, 2, 3 క్వారీలు ఇవ్వడం వల్ల మేము బాగా వెనుకబడిపోయి ఉన్నాము. అవి మాకు సరిపోవు అని మా పెద్దల ద్వారా మేము పంపడం జరిగింది. ఈరోజు మళ్ళా మాకు దాన్ని మార్చి 126 జీవోలో కొన్ని 14 యూనిట్లు మాకు మళ్ళా కొత్తగా ఇచ్చారు. ఇదంతా ఏంటంటే మాకు టీడీపీ వల్ల వచ్చిన ఆదాయం అని అనుకోవాలి. ఈరోజు మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రుణపడి ఉంటాము. అంటే ఇంతకు ముందు కూడా మాకు ఆదరణ స్కీమ్ కింద పనిముట్లు ఇస్తున్నారు. అది గత ప్రభుత్వాన్ని గుర్తుపట్టేసింది. ఈరోజు మళ్ళీ ఆదరణ స్కీమ్ పెట్టి మాకు ఏంటంటే మేము చాలా వెనకబడిపోయిన ఉండడం వల్ల ఏదైనా పనిముట్లు కొనుక్కొని మేము ఏదైనా వర్కులు చేసుకోవడానికి అవ్వదు. అదే ఆదరణ స్కీమ్ అనుకోండి, దాంట్లో మాకు పనిముట్లు ఫ్రీగా రావడం వల్ల ఏంటంటే మాలో వల్ల కొంతమంది ముందుకు వెళ్తారు. అట్లాంటిది కుంటుపడి ఉండింది. ఇప్పుడు అది కూడా మాకు కావాలని మేము అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారిని మీ ఇది ద్వారా. తర్వాత వచ్చి ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కార్పొరేషన్లో మాకు సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు. అవి గత ప్రభుత్వం అసలు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయింది. ఈరోజు మళ్ళీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నారు, మా కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. కాబట్టి ఒక అడుగు ముందుకేసి మాకు అవి కూడా. మల్లి లక్ష్మి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యేకంగా చూసి ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అలాగే మన కుల వృత్తిని కొనసాగించేందుకు క్వారీలు కేటాయించాలని పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు నారా లోకేష్ గారిని కలిసి విన్నవించుకున్నాం. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు క్వారీలో 33% వాటాను వడ్డెర్లకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 126 జారీ చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు గారి ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.